పొత్తులతో చంద్రబాబు సరికొత్త డ్రామాలకు తెరదించారు. తన నక్క బుద్ధిని చూపికనే చూపించారు. త్వరలోనే కొత్త మేనిఫెస్టోతో మీ బిడ్డ మీ ముందుకు రాబోతున్నాడు. మేదరమెట్లలో వైసీపీ నిర్వహించిన సిద్ధం సభలో సీఎం జగన్ ప్రసంగించారు. త్వరలోనే మేనిఫెస్టో విడుదల చేస్తామని తెలియజేశారు. మేము చేసేదే చెప్తాం, చెప్పేదే చేస్తామన్నారు. చంద్రబాబు మేనిఫెస్టోకు శకుని చేతిలో పాచికలకు తేడా ఉండదు అని దుయ్యపట్టారు. చంద్రబాబు చెప్పే అబద్ధాలకు హద్దే లేదని విమర్శించారు. అధికారం అంటే నాకు వ్యామోహం లేదు, అధికారం పోతుందన్న భయమూ లేదు. హిస్టరీ బుక్కులో మీ బిడ్డ పేరు ఉండాలన్నదే తన కోరిక అని సీఎం జగన్మోహన్ రెడ్డి తెలిపారు. ఎన్నికల మేనిఫెస్టో ఇచ్చాక కరోనా లాంటి కష్టాలు ఎన్ని వచ్చినా తగ్గకుండా ముందుకెళ్లామని చెప్పారు. మేనిఫెస్టోలో 99.9% హామీలు పూర్తి చేశామని చెప్పుకొచ్చారు. 3 పార్టీలు 2014లో ఇచ్చిన హామీలను నెరవేర్చలేదు. 2014లో ఇచ్చిన ప్రత్యేక హోదా హామీని అమలు చేశారా అని సీఎం జగన్ ప్రశ్నించారు. మరోసారి ప్రజల్ని మోసం చేసేందుకు చంద్రబాబు వస్తున్నారన్నారు. మళ్లీ పొత్తులతో డ్రామాతో చంద్రబాబు ముందుకొస్తున్నారని దుయ్యబట్టారు. డిటిఎస్ పద్ధతిలో ఏడాదికి 75,000 కోట్లు అందించామని చెప్పారు. మీ బిడ్డ నొక్కినంత ఇదిగా బటన్లు దేశంలో మరే ముఖ్యమంత్రి నొక్కలేదని, మరే రాష్ట్రంలోనూ ఈ సంక్షేమం లేదని చెప్పుకొచ్చారు. మనం ఇచ్చే సంక్షేమ పథకాలను చూసి తట్టుకోలేక రాష్ట్రం శ్రీలంక అయిపోతుందని వాదించారన్నారు. 2024 ఎన్నికల తర్వాత కూడా మనం అమలు చేస్తున్న పథకాలు కొనసాగాలని సీఎం తెలిపారు. మనం అమలు చేస్తున్న 8 పథకాలను ఎవరూ టచ్ చేయలేరన్నారు. అయితే జగన్మోహన్ రెడ్డి అమలు చేస్తున్నది 9 పథకాలు కాగా 8 పథకాలే అంటూ చెప్పుకొచ్చారని విమర్శ చేస్తున్నారు. చంద్రబాబు చెబుతున్న సూపర్ 6కు ఏటా 73,000 కోట్లు కావాలని సీఎం జగన్ తెలిపారు. చంద్రబాబు చెబుతున్న 7వ హామీకి 87,000 కోట్లు కావాలన్నారు. చంద్రబాబు ఇస్తున్న హామీల విలువ ఇప్పటికే 50 లక్షల కోట్లు దాటిపోతుందన్నారు. అయితే తమ ప్రభుత్వంలో కేవలం 8 లక్షల కోట్ల రూపాయల లోటు బడ్జెట్ను మాత్రమే చూపించామన్నారు. అందులో 2 లక్షల కోట్ల రూపాయలు మాత్రమే మనము అప్పు చేశామని చెప్పుకొచ్చారు. మిగతాది అప్పు రూపేణా కాకుండానే తీసుకొచ్చామన్నారు. అయితే గతంలో చంద్రబాబు 2,50,000 కోట్లకు మించి అప్పులు చేశారని చెప్పుకొచ్చారు సీఎం జగన్. 2019 ఎన్నికలకు ముందు మీకు మంచి రోజులు తెస్తానని తీసుకొచ్చా, పేదవారిని ధనవంతులుగా మార్చా. ఇక్కడికి వచ్చిన అనేక మంది ప్రజల్లో 2019లో వచ్చిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళలో అనేక మంది పేదవాళ్ళనే చూశా నేను. ఈ సభలో చూస్తుంటే మీలో ధనవంతుల్ని చూస్తున్నా. ధనికులుగా మారి మళ్ళీ మీ బిడ్డ సభకు వచ్చిన మిమ్మల్ని చూస్తుంటే నాకు ఎంతో ఆనందంగా ఉందని తెలియజెప్పారు జగన్మోహన్ రెడ్డి. బాబుకు ఓటేయడం అంటే చంద్రముఖిని మన ఇంటికి మనమే తెచ్చుకున్నట్లని విమర్శించారు. సైకిల్ ఇంటి బయట, తాగేసిన టీ గ్లాస్ సింకులో పడాలన్నారు. వీటికి తోడు తాజాగా మరో పార్టీ చేరిందన్నారు. ఆ పార్టీ ఏ విధంగా ఓట్లు అడుగుతుందో కూడా వాళ్ళ విచక్షణకే వదిలేయాలని చెప్పుకొచ్చారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి.